ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. 30 శాఖలకు సంబంధించి ఏ పనులున్నా తాను చొరవ తీసుకుని పనిచేస్తానన్నారు. విమానయాన శాఖలో ఉద్యోగ అవకాశాలపై దృష్టి సారిస్తానంటున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మా ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్. నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు రామ్మోహన్ నాయుడు గారు, కంగ్రాచులేషన్స్. అండ్ ఏ విధంగా ఉండబోతోంది సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ భవిష్యత్తులో మీ ఆధ్వర్యంలో? ఎర్రన్నాయుడు గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. సో ఇప్పుడు మీ ముందున్న కర్తవ్యం ఏంటి? ఏపీ అభివృద్ధికి మీ మినిస్ట్రీని ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నారు? సివిల్ ఏవియేషన్ రాష్ట్రానికి సంబంధించి కానీ దేశానికి సంబంధించి చాలా ముఖ్యమైన మినిస్ట్రీ, చాలా ఎక్కువ నిధులు కూడా ఉన్నటువంటి మినిస్ట్రీ, మంచి స్కోప్ ఉన్న మినిస్ట్రీ. మన రాష్ట్రంలో ఎయిర్ ట్రావెల్ కూడా చాలా పెరిగింది. సామాన్యులు కూడా ఎక్కువ మంది ఫ్లైట్ ట్రావెల్ కూడా కోరుకుంటున్నారు. సో ఎయిర్పోర్ట్స్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఎయిర్పోర్ట్స్ ని బాగు చేయాలి. మా ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఎన్నో సంవత్సరాల కల మనకి ఈరోజు ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి రికార్డు టైంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేయాలనేది ఒక ప్రధాన లక్ష్యం. దానితో పాటు విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కర్నూలు, కడప అలాంటి చాలా ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, చిన్నవి పెద్ద ఉన్నాయి. వాటన్నిటిలో కూడా కనెక్టివిటీ పెంచుతాం. కనెక్టివిటీ పెంచితే ఆటోమేటిక్గా ఎయిర్పోర్ట్స్ వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఆ రకంగా చేస్తాం. నిధులు కూడా తీసుకొని వచ్చి ఇన్స్టిట్యూషన్స్ పెట్టి, ఏవియేషన్ కి సంబంధించి ఇన్స్టిట్యూషన్స్ పెట్టి జాబ్ క్రియేషన్ కూడా గ్రోత్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి ఒక సూచన. సో దాని పరంగా మేము పనిచేస్తాం. దేశ స్థాయిలో కూడా మీరు చూసుకుంటే ఎన్నో అద్భుతాలు సృష్టించడానికి ఒక ఏవియేషన్ మినిస్ట్రీ ఒక మంచి అవకాశం. ఇది ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్ ఈ సివిల్ ఏవియేషన్ సెక్టర్. ప్రపంచంలో ఎక్కడైనా మంచి మంచి కార్యక్రమాలు కానీ ఇందులో జరిగితే అది మన దేశానికి తీసుకొని రావడం, అలాగే విశ్వంలో భారతదేశాన్ని ఒక నెంబర్ 1 రాష్ట్రంగా సివిల్ ఏవియేషన్ లో పెట్టడం, ఇది కూడా మోదీ గారు మాకు చెప్పారు ఈ రకంగా పనిచేయాలని. సో దానికి అనుగుణంగా మేము కార్యక్రమాలు కూడా సాటిస్ఫైగా ఉంది ఈ పోర్ట్ఫోలియో. డెఫినెట్ గా, ఎందుకనంటే మేము కేవలం ఒక పోర్ట్ఫోలియోనో ఒక డిపార్ట్మెంట్ చూడట్లా. మాకు సహకారం కావాల్సింది ఎంటైర్ కేంద్ర ప్రభుత్వం నుంచి కావాలి. అన్ని డిపార్ట్మెంట్లు మాకు సహకరించాలి. ఏదో 1-2 డిపార్ట్మెంట్లు అనుకుని ఉండిపోతే మరి మిగిలిన డిపార్ట్మెంట్లో పని ఎలా జరుగుతుంది? సో మాకు కావాల్సింది ఏంటంటే అందరూ సహకరించాలి. అన్ని డిపార్ట్మెంట్స్ తాలూకా సహకారం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు ఉండాలని. సో ఒక స్థాయిలో ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ మంచి స్థానంలో ఇండియాలో ఉంది. ఆ గౌరవం చూపిస్తున్నారు. రేపు స్వేరింగ్ కి ప్రధానమంత్రి మోదీ గారు ప్రత్యేకంగా వస్తున్నారు రాష్ట్ర ప్రజలకు కూడా భరోసా ఇవ్వడానికి. అలాగే మాకు కేంద్ర మంత్రిగా స్థానం ఉంది, పెమ్మసాని గారికి ఒక కేంద్ర మంత్రిగా స్థానం ఉంది. సో మేము దాన్ని వినియోగించుకొని మిగతా మంత్రులతో కూడా యాక్టివ్ గా వాళ్ళతో రిలేషన్స్ పెంచుకొని ఏదైనా సమస్య వార్డ్ డిపార్ట్మెంట్ తో ఉన్నా సరే దానికి మేము మంత్రిగా ఉంటే ఎలా చేసేవాళ్ళం ఆ సహకారం పొందడానికి మేము ప్రయత్నించాం. తండ్రి గారు ఒక కేంద్ర మంత్రిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. సో ఇప్పుడు మీరు మీ ముందున్న బాధ్యత ఏంటి? సో ఎట్లా పని చేయబోతున్నారు? మీ మార్కెట్ లో చూపించు. నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మా శ్రీకాకుళం జిల్లా ప్రజలకి మరి 10 TV ద్వారా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాళ్ళు ఈ రోజు నాకు ఆశీర్వదించడం వల్లే 3వ సారి మళ్ళీ చక్కగా గెలవడం జరిగింది. సో ఈ విజయం అంతా మా శ్రీకాకుళం జిల్లా ప్రజలకే. ఎర్రన్నాయుడు గారు అప్పుడు చేస్తే ఏ రకంగా చేశారో అందరూ చెప్పుకుంటారు ఈరోజు దేశంలో, రాష్ట్రంలో, శ్రీకాకుళంలో. సో ఆయన మాకు ఆదర్శం. ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన అచీవ్ చేసిన విధంగా మళ్ళీ రాష్ట్రానికి కేంద్రానికి మంచి సంబంధాలు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి నా వంతుగా కృషి చేస్తాను. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. ఇది ముఖ్యంగా ఎర్రన్నాయుడు చేసినట్లుగా తాను కూడా రాష్ట్రానికి, దేశానికి కృషి చేస్తాను అని చెప్పి రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీతో పాటుగా టీడీపీకి వచ్చిన పోర్ట్ఫోలియోస్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక మినిస్ట్రీ అని కాదు, సో ఖచ్చితంగా అన్ని మంత్రిత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ ఏపీ అభివృద్ధికి తమ వంతు పాటుపడతామని చెప్పి రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. సో త్వరలోనే ఏవియేషన్ మినిస్ట్రీ మంత్రిగా కూడా ఆయన బాధ్యతల్ని చేపట్టబోతున్నారు. అలాగే రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ఇటు చంద్రబాబు, మోడీ నేతృత్వంలో రాష్ట్రాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని చెప్పి కూడా రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. భరత్, గోపికృష్ణ, 10 TV, న్యూఢిల్లీ.